మంచిది. ప్రభునందు ప్రియ దేవుని సంఘమ, ఈ రీతిగా ఈ ఉదయ కాలంలో ఈ మొదటి మాసము, మొదటి ప్రభు దినం దేవుడు మనల్ని ఈ రీతిగా ఏర్పరచుకునే విధానమును బట్టి మన ఎడలో ఆయన ఉచితముగా కనపరుస్తూ ఉన్న ఈ యొక్క కృపా కనికరములను బట్టి ఆ దేవాది దేవుడికి వ్యక్తిగతముగాను అలాగే సంఘపక్షముగాను నేను వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నాతో పాటు ఈ ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ కూడా ఆ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండములోని 11వ అధ్యాయములోని 12వ వచన భాగమును మనం ధ్యానించబోతూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం పేరుకు అర్థం మరలా తెరపబడినటువంటి ఉపదేశము, ద్వితీయ ఉపదేశము, రెండవ మారు ఉపదేశము. నేను చెప్పినట్లు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి ఆ పాలు తేనెలు ప్రవహించబోయే కనాను దేశములోనికి నడవబోయే ఆ నూతన ధర్మను ఉద్దేశించి ఆయన మరలా ఆయన యొక్క ఆజ్ఞలను వారికి తెలియపరచడంలో ఆయన ఎంతటి ప్రేమను, ఎంతటి కనికరమును కదా. ఒక మారు మీద తప్పిపోయారు, అయినప్పటికీ నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నా, మీకు ఒక వాగ్దానం ఇచ్చాను, చక్కటి వరాలను ఇచ్చాను, అక్కడికి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాను. అయితే మీరు మరలా తొలగిపోతారేమో, అలా మీకు కాకుండానట్లుగా మీరు జరిగిపోకుండా, మీరు ద్రోవ తొలగిపోకుండా నా మాటలను ఇస్తున్నాను అంటూ ఆ ద్వితీయోపదేశ కాండములో దేవుడు ఆయన ఆజ్ఞలను మరలా ఇస్తూ ఉన్నాడు. ఈ పంచకాండాలుగా పిలువబడుతున్న వాటిలో ఇది ఆఖరు కాండము. ఏక పంచకాండాలు ఆది కాండము మొదలు ఈ ద్వితీయోపదేశ కాండము వరకు రాయబడినటువంటి 5 గ్రంథాలను పంచకాండాలు అంటారు. థోరా, పెంటాట్యూట్, పంచకాండాలు 5 పుస్తకాలు అవి. అందులో ఆఖరు పుస్తకము దైవజనుడైన మోషే చేత విశేషముగా రచించబడిన లేదా విరచితమైనటువంటి పుస్తకము. ద్వితీయోపదేశ కాండంలో ప్రభు పలుకుతూ ఉన్నాడు, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కదా, దేవుడి కన్నులు ఎవరి మీద ఉంటాయో భక్తుడు పలుకుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన మాటలు? యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు, ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ దిస్ ఇయర్ టు ద ఎండింగ్ ఆఫ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరము మొదలు సంవత్సరము అంతము వరకు, అంటే ఆఖరు దినము వరకు. అయితే ఊరికనే వెతకవు, దేవుడి కన్నులు ఊరకనే చూడవు. ఒకవేళ ఆయన అందరినీ చూస్తూ ఉన్నవాడైనా, ఆయన అందరినీ లక్ష్య పెడుతున్నవాడైనా, ఆయన దీవెనలు మటుకు ఎవరికి ఇస్తాడు అంటే, చూడండి ఆ మొదటి వచనములో చెప్పబడిన రీతిగా ఈ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనాలి. అలా గైకొనే వారి మీదనే. ఈ అధ్యాయంలో చూస్తే చాలా విశేషాలు ఉన్నాయండి. ఆ అధ్యాయంలో మనం చూసినప్పుడు చూడండి, సంఘమునికి అనేక మార్లు ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి కదా. అనేక మార్లు సంఘానికి శ్రమలు వస్తూ ఉంటాయి. మనం అనుకుంటూ ఉంటాం సంఘం వెలుపల నుండి మనకు శ్రమలు, అంటే సంఘం బయట నుండే శ్రమలు వస్తూ ఉంటాయని. అలా కాదు. సంఘము వెలుపల నుండి లేదా బయట నుండి వచ్చే వాటి కంటే
అంతర్గతంగా లోపల నుండి వచ్చే శ్రమలు ఎక్కువ కదా. అవి ఎంతో పెద్దవి, ఎంతో భయంకరమైనవి. దేవుడి బాహుబలాన్ని, ఆయన సూచక క్రియలను చూసి కూడా ఆ ఇశ్రాయేలీయులలోనే ఉండి కదా వారితోనే ప్రయాణిస్తున్నటువంటి, చూడండి, దాతాను అబీరాములు దేవునికి దేవుని సేవకుడైన మోషేకు వారు ఎదురు తిరిగినప్పుడు భూమి నోరు తెరిచి వారిని, వారి ఇంట్లను, వారి గుడారాలను అది మృంగివేసింది. చూసారు అన్నమాట. 6వ వచనంలో ఉంటుంది అక్కడ 11 వారులు. చూసారా ఆ మాట మీరు చాలా ప్రాముఖ్యంగా అండర్లైన్ చేసుకోవాలి. సమస్త జీవరాశులు అంటే ఎవరైతే దేవునికి, దేవుని సేవకులకు కదా, సంఘ కాపురులకు ఎవరైతే ఎదురు తిరుగుతారో వారి విషయంలో దేవుడు ఎంత ఉగ్రుడైపోతాడు, ఆయన ఎంత కోపోద్రిక్తుడైపోతాడు అంటే అక్కడ ఉన్న వచనాన్ని బట్టి చూస్తే భూమి నోరు తెరిచి వారిని, వారి ఇంట్లోనూ గుడారాలనే కాక వారి దగ్గర ఉన్న సమస్త జీవరాశులు అంటే వారికి ఎవరైతే కోఆపరేషన్ ఇచ్చారో, ఎవరైతే సంఘాన్ని లేదా సేవకులను ఇబ్బంది పెట్టడానికి, పాడు చేయడానికి పురికొల్పుతూ ఉన్నారో వారిని కూడా దేవుడు ఉపేక్షించడు కదా. దేవుడి వాక్యమును ధిక్కరించి అవిధేయులైన వారు, లోకస్తులైన సంఘస్థులైన దేవుడు తప్పక శిక్షిస్తాడు అనే వాక్యం మనకు చెబుతూ ఉంది. కానీ దేవుడి వాక్కులు లేకున్న వారికి ఆయన దీవెనలు ఇస్తాడు, ఆయన వారి ఎడల కనికరపడతాడు, ఆయన వారి ఎడల ఆయన కటాక్షం ఉంచుతాడు, వారిని అనుగ్రహిస్తాడు. చూడండి ఆ 7వ వచనం నుండి ఆ మాటలే మనకు కనబడుతూ ఉంటాయి ఆ అధ్యాయంలో. చదవట్లేదు 7 నుండి 12 దాకా చూస్తే ఆ మాటలు ఆయన వాక్కును గైకొన్న వారికి ఆయన చేసిన వాగ్దానాలు ఎలా ఉంటాయో ఆయన తెలుపుతూ ఉంటాడు కదా. దేవుడు మోషేకు చూడ అక్కడ 4 ముఖ్యమైన వాగ్దానాలను ఆయన ప్రసాదించాడు. ఆ వాగ్దానాలన్నీ దేవుడు అబ్రహాము అతని సంతతికి ఇచ్చినటువంటి వాగ్దానము. వారికి బాగా తెలుసు ఏంటది? వాగ్దాన భూమి అయిన కనాను దేశములకు నేను వారిని నడిపిస్తాను అని అబ్రహాముతోనే దేవుడు మాట చెప్పాడు. ఒక రీతిగా తలపోస్తే ఆ వాగ్దానాలు అబ్రహాముతో చెప్పినప్పుడు కొన్ని విషయాలు మనం చూడొచ్చండి. అది వ్యక్తిగతంగా మనం అన్వయించుకోవచ్చు. అబ్రహాముకు దేవుడు ఇచ్చింది కనుక అది అబ్రహాముకు వ్యక్తిగతముగానే కాక ఆయనకు కలిగిన కుటుంబానికి మనం దానిని అన్వయించవచ్చు కదా. రానున్న తరములో అబ్రహాము సంతతి ఒక దేశంగా అది పరిణమిల్లింది, అనగా ఒక దేశముగా అది వృద్ధి చెందింది కనుక అది ఒక దేశానికి కూడా, అంటే ఏ దేశంలో అయితే దేవుడి వాక్కుకు ప్రాధాన్యతనిస్తూ దేవుడి వాక్కులను కైకొంటూ వారు ముందుకు కొనసాగుతూ ఉంటారో అది ఎంత పెద్ద దేశమైనా సరే వర్ధిల్లుతుంది కదా. ఆ వాగ్దానాలన్నీ కూడా 7 నుండి 12 వరకు చూస్తే ఆ వాగ్దానాలన్నీ వ్యక్తిగతంగాను, కుటుంబపరంగాను, సంఘపరముగాను, దేశపరముగాను మనం అప్లై చేసుకోవచ్చు. దేవుడు ఏ ఏ వాగ్దానాలు చేశాడో వాటన్నిటినీ స్వతంత్రించుకోవటానికే ఆయన సంవత్సరాలను లేక మన ఆయుష్కాలాన్ని ఆయన ఇస్తూ ఉంటాడు కదా. ఆ రీతిగా చూస్తే మన జీవితంలో ఒక 8 దినాల కిందట, ఒక 3 రోజుల కిందట కదా మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు అనుమతించాడు. మరొక నూతన సంవత్సరాన్ని మనము చూడాలని, ఎందుకని? ఇదే కారణం. ఆయన ఇచ్చిన వాగ్దానం నువ్వు స్వతంత్రించుకోవాలి, ఆయన ఇచ్చిన వాగ్దానం నీ కుటుంబంలో నెరవేరాలి, ఆయన ఇచ్చిన వాగ్దానం మన సంఘ విషయంలో మనము చూడగలగాలి కదా. చూడండి, గత సంవత్సరంలో సాధించలేనిది ఈ సంవత్సరమైనా మనం సాధించాలనేది దేవుడి యొక్క చిత్తముగా మనకు కనబడుతూ ఉంది. దేవుడు ఈ విశ్వాకాశాలను ఆయన తన నోటి మాటతో
నోటి మాటతో చేసి భూమిని మటుకు వాక్యముతో స్థిరపరిచాడు. పైగా అంటున్నాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, ప్రభు పలికిన మాట ఏంటి? ఆకాశములు భూమియు గతించను గాని నా మాటలు గతింపవు అని స్వయంగా మన ప్రభువే సెలవిచ్చాడు కదా. కాబట్టి దేవుని వాక్కులు, ఆయన వాగ్దానాలు శాశ్వతమైనవి, అవి తప్పక నెరవేరుతాయండి. ఈ వాక్య భాగంలో 4 వాగ్దానాలు మనకు కనబడుతూ ఉన్నాయి. వాటిని త్వరగా చూస్తూ నా ఈ ప్రసంగాన్ని ముగించడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. చూడండి, మొదటిది ఆ 8వ వచనం. 8వ వచనంలో చూస్తే, మీరు బలము కలిగి స్వాధీనపరచుకొనుటకై ప్రవేశించి దానిని స్వాధీనపరచుకున్నట్లు 9 కూడా చదవండి. యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసేదనని దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు కదా. చూడండి, అక్కడ దేవుడు ఏమని పలుకుతూ ఉన్నాడు? ఆ 8వ వచనంలో చూస్తే ఆయన మొట్టమొదటగా మీరు బలము కలిగి స్వాధీనపరచుకొనుటకై కదా, దేవుడు ఆ దేశంలో వారిని ప్రవేశించి వారిని స్వాధీనపరచుకోమంటున్నాడు. అలాగే మీరు ప్రయత్నం చేయండి, మీరు స్వాధీనపరచుకుంటారు. నేను మీకు వాగ్దానం ఇస్తున్నాను కదా, నేను నా మాటగా చెబుతున్నాను, మీరు ప్రవేశించండి, మీరు తప్పక దానిని స్వాధీనంలో ఉంచుకుంటారు. ఎందుకంటే చూడండి, ఆ దేశము ఆయన పితరులతో ప్రమాణము చేసిన దేశము, అనగా అబ్రహాము, ఇసాకు, యాకోబులకు ఆయన వాగ్దానము చేసిన దేశము. కానీ ఆ గుణ లక్షణాలు ఎలా ఉంటాయంటున్నాడు ఆయన? అది పాలు తేనెలు ప్రవహించే దేశము కదా. దేవుడి వాగ్దానాలు నెరవేరాలంటే ఆయన వాక్యానికి విధేయులు కావాలి కదా. ఆయన ఏదో విశ్వాసం ఉంచి చూడండి వాటిని స్వతంత్రించుకోవాలి. అంటే దాని అర్థం అక్కడున్న మాటలను బట్టి చూస్తే దేవుడు ఏమంటున్నాడు? మీరు స్వాధీనపరచుకుంటారు. అయితే ఎప్పుడు? మీరు అడుగు పెడితే. అంటే దాని అర్థం అడుగు పెట్టడం మన పని, అడుగు పెట్టిన స్థలాన్ని మనకు ఇవ్వడం, మనకు అనుగ్రహించడం దేవుడి పని. ఆయన పని ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సంవత్సరం నువ్వు ఏ వాగ్దానాన్ని పొందుకున్నావో నాకు తెలియదు, కానీ ఆ వాగ్దానాన్ని నీవు పొందుకోవాలి, దానిని నీవు స్వతంత్రించుకోవాలని దేవుడైతే సిద్ధముగా ఉన్నాడు. కానీ ఆ వాగ్దానపు దిశగా నీ అడుగులు పడుతున్నాయా? ఆ అడుగులు పడే విషయంలో నీ నడత, అనగా నీ యాటిట్యూడ్, నీ పర్సనాలిటీ, భౌతికమైన పర్సనాలిటీ కాదు, యువర్ మెంటల్ పర్సనాలిటీ, మానసికంగా అంతకు మించి యువర్ స్పిరిచువల్ పర్సనాలిటీ, మీ ఆధ్యాత్మిక దేహము, మీ ఆత్మీయ పురుషుడు ఆ రీతిగా ఆ మంచి నడతను కలిగి ఉన్నాడా? దేవుడి వాక్కు వలనైనా రీతిగా నిర్మింపబడి ఉన్నాడా? ఆయన నేను ఏ రీతిగా, అదిగా మొదట్లో ఉన్న మాట పదే చదివిస్తున్న మాట చూడండి. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడాలను విధులను నువ్వు ఎప్పుడు కైకొనాలి? అంటే నువ్వు ఏ రీతిగా నిర్మించబడాలంటే దేవుని మాట చొప్పున, దేవుడు నీకు ఇచ్చిన కట్టడాల చొప్పున. చూడండి, గడిచిన సంవత్సర కాలం ఎన్ని ప్రసంగాలు వినుంటారు మీరు? 54 ప్రసంగాలు అనుకుందాం కదా. మరి బుధవారం, శుక్రవారం ప్రసంగాలను చూస్తే, మరి ప్రసంగాలు మీ జీవితంలో మీరు ఏదైతే విన్నారో, ఏ మాటలైతే మీ హృదయంలో మీరు దాచుకున్నారో, ఎక్కడ దాచుకున్నామండి అంటారా? మీరు దాచుకోవడం ఒక ఎత్తు, మీ హృదయంలో బదిలపరచుకున్న దేవుడి మాటలను మీరు అనుసరించి మిమ్మల్ని మీరు కట్టుకోవడం మరొక ఎత్తు కదా. ఎవరైతే దేవుని మాటలను వారి హృదయంలో కట్టుకుంటారో, దేవుని కట్టడాలను వారి హృదయంలో కట్టుకుంటారో, వారు దేవుని వాగ్దానాలను స్వాధీనపరచుకోగలరు. ఆయనకి ఇవ్వడానికి ఆయన ఎప్పుడు ఇష్టంగానే ఉన్నాడండి, ఆయన ఎప్పుడు సంసిద్ధుడుగానే ఉన్నాడు. అయితే నీ అడుగులు ముందుపడాలి,
దేవుడి వాక్కు చేత నువ్వు కట్టబడి ఆ రీతిగా నీ అడుగులు ముందుకు వేయాలి కదా. చూడండి, దేవుడి వాగ్దానాలను స్వతంత్రించుకోవడం అనేది ఎప్పుడు ఆ మాట చెబుతూ ఉంటాడండి. ఆ దైవ మానవ భాగస్వామ్యము. దేవుడు ఎప్పుడు కూడా ఆయన మన భాగస్వామ్యాన్ని, మన పార్ట్నర్షిప్ కోరుతున్నాడండి. ఆ ఆది కాండంలో మీరు చూసినప్పుడు చూడండి, ఏదైనా వనాన్ని దేవుడు సృజించినప్పుడు ఒక మాటతో ఆయన సేద్యపరచలేడండి. ఆయనకు అవసరమా? ఆదామును సృజించాలి, పైగా ఆదామును మన పోలికలో సృజించాలి, త్రిత్వమై ఉన్న నా పోలికలో ఆదామును సృజించాలి. అలా సృజించాడు. సృజించిన ఆదామును ఆయన ఏదైనా వనములో ఉంచడం, ఆ ఆదాముకు ఒక పని అప్పగించడం దేవుడికి సాధ్యపడదా? అది కాదు. దేవుడు ఎప్పుడు కూడా మన ప్రమేయాన్ని, మన సహవాసాన్ని కదా, మనతో ఒక భాగస్వామ్యాన్ని, పార్ట్నర్షిప్ కోరుతున్నాడండి. కొందరు వ్యాపారస్తులు చూడండి, క్రైస్తవులలో కూడా భాగస్వామ్యంగా కదా, పార్ట్నర్స్ కలిసి వ్యాపారం చేసేవారు ఉంటారు. మరి వారు దేవుడితో భాగస్వామ్యాన్ని కలిగి వారి జీవితాలను కూడా వారు కట్టుకుంటున్నారో లేదు కదా. మాట ఇచ్చి నెరవేర్చేవాడండి దేవుడు. మాట విని పొందగలవాడు మానవుడు. రాడు, నీవు మాట వినేవాడుగా ఉన్నావా లేవా? నీ అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టముగా ఉన్నాడు. అడుగు పెట్టడానికి నీవు ఇష్టపడుతున్నావా లేవా? నేను ఎప్పుడో ఒకసారి ఒక మాట చెప్పా కదా, జాన్ నాక్స్ అనే భక్తుడు ఆయన చేసిన ప్రార్థన ఏంటి? స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని ఆయన ఏడ్చాడండి. అంటే ఎందుకు? ఏలుదామనే ఆ దేశం మీద ఏ రాష్ట్రపతిగానో ప్రధానమంత్రిగానో ఉండాలనే? అందుకు కాదు. ఆ దేశాన్ని నీవు నాకు ఇవ్వగలిగితే, నీవు నాకు స్వాధీనపరచగలిగితే, ఆ దేశంలో ఉన్న వారందరికీ నేను ప్రకటితం చేస్తాను ప్రభువా. నేను ఎరగని వారికి నేను పరిచయం చేస్తాను ప్రభువా అని ప్రార్థన విన్నాడు. దేవుని చిత్తము చొప్పున చేసే ప్రార్థన దేవుడు ఎప్పుడూ వింటాడండి. ఆ మాటలు తెలుపుతున్నాయి. దేవుడి వాక్యము చొప్పున నీవు కట్టుకుని నీ అడుగులు ముందుకు వేస్తే దేవుడు తప్పక నీవు అడుగు పెట్టిన ప్రతి స్థలము నీకు ఇస్తాడు. నీ ఎడల చేసిన ప్రతి వాగ్దానాన్ని ఆయన తప్పక నెరవేరుస్తాడు. చూడండి, మన దేశంలో కూడా కదా విశ్వాసులైన మనము ఎప్పుడు కూడా ఒక బాధపడుతుంటాం. ఏంటది? ఎక్కడో 1% ఉన్నాం కదా, అల్ప సంఖ్యలో ఉన్నాం కదా అని కదా. చాలా మంది నేనైతే అనుకుంటూ ఉంటా, ఇన్ని కోట్ల ప్రజానికములో క్రైస్తవులమైన మనము గట్టిగా ఎంతమంది ఉన్నామంటే 1%. అంటే ఆ 140 కోట్ల జనాభా కలిగిన ఈ గొప్ప దేశంలో మనం గట్టిగా 1,40,00,000 మందికి కూడా లేమండి. కానీ అల్ప సంఖ్యలో ఉన్న మనము అధిక సంఖ్యలో ఉన్న వారినైనా ఓడించగలము. దేవుడి కార్యాలను మనం జరిగించగలము. అక్కడ సంఖ్య కాదు ప్రాధాన్యం. సత్యవంతుడైన మన ప్రభువే. అదొక వాక్యంలో తెప్పబడిన మాట ఏంటి? సత్యం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. నీవు సత్యములో ఉన్నావు, నీవు సత్యములో నడుచుకుంటే ఈ దేశాన్నైనా నీవు స్వతంత్రించుకోగలవు. ఆ జాన్ నాక్స్ చేసిన ప్రార్థనను బట్టి చూసినా మనకు అదే కనబడుతుంది కదా. కొద్దిమంది చూడండి, దేవుడితో నిలిచినప్పుడు దేవుడు తప్పక కార్యాలు జరిగిస్తాడండి. ప్రభు పలికిన మాట ఏంటి? మీరు సర్వ సృష్టికి, సర్వలోకానికి, భూదిగంతుల వరకు వెళ్ళండి కదా. మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోవద్దు, లిమిటెడ్ చేసుకోవద్దు. ఈ కొద్ది దూరమే లేదా ఈ కొద్ది ప్రాంతమే అనుకోవద్దు. మీరు చివరి వరకు వెళ్ళండి, మీకు నేను తోడుగా ఉన్నాను కదా. ఆ వెనక ఆఖరి వచ్చే మాటలు ఏంటి? యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను.
మిమ్మల్ని చివరి దాకా వెళ్ళమన్నాను, నేను కూడా మీకు చివరి వరకు తోడుగా ఉంటాను. అయితే నీవు నేను చేయవలసినది ఏంటంటే మన అడుగులు ముందుకు వేయాలి. రాడు నీ కుటుంబంలో లేదా నీ సంఘంలో నువ్వు సాఫల్యతను చూడాలి, అభివృద్ధిని చూడాలి అంటే నీ అడుగులు ముందు పడాలండి. చాలా మంది విశ్వాసులు ఎప్పుడు కూడా చేసే పని ఏంటంటే విన్న మాటలను విన్నట్టుగానే ఉంచుతారు. విన్న వాటిని బట్టి వారు నడవరు. ఎలాంటి మనం కొన్ని ఈ నూతన సంవత్సరానికి కొన్ని ప్రణాళికలు వేసుకున్నాం. గుర్తున్నాయి ప్రణాళికలు? ఏంటది? సంఘ విస్తరణ, సువార్థీకరణ, ఇంకోటి సంఘములో మన సంఘ యానివర్సరీని మనం జరిపించాలి. ప్రతి సంవత్సరం మన జీవితాలకు దేవుడిచ్చిన ఆ దినాన్ని బట్టి ఆ జన్మదినాలను మనం జరుపుకుంటున్నాం. కానీ ఈ రీతిగా మనం అందరూ సమకూర్చబడి ఈ ఆరాధనను జరిగించడానికి మన పితరుల ద్వారా దేవుడు మనకిచ్చిన సంఘాన్ని, ఆ మంచి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ రోజు ప్రభువును మనం ఆరాధించాలి. ఆ యానివర్సరీని మనం జరపాలి. 3 ప్రణాళికలు కలిగి ఉన్నామండి. నేను చెబితే సరిపోదు, మీరు విని ఊరుకుంటే సరిపోదు. చెప్పిన నాకైనా విన్న మీకైనా మన అడుగులు ఆ దిశగా పడాలి. మన ప్రయత్నాలు ఆ దిశగా ఉండాలి. అలా నేను ప్రయత్నించగలిగితే, మన అడుగులను అటుగా వేయగలిగితే దేవుడు మనం అడిగిన వాటిని తప్పక మనకిస్తాడు. మనం అడిగిన దానిని ఆయన నెరవేర్చుతాడు. ఎందుకంటే మనం అడిగినది ఆయన కొరకైనా ఆయన చిత్తము చొప్పునైనా వాగ్దానాలు కనుక. కదా చూడండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమనిన మన యేసు ప్రభువు ఆయన సకల దేశాలను సర్వ జనాంగాలను మనకు అనుగ్రహించడానికి శక్తి కలిగిన వాడండి. అటువంటిది ఈ సంఘ విషయంలో, ఈ చిన్న సంఘ విషయంలో మనము ఏర్పరచుకున్న ఆ 3 ప్రణాళికలు మనకు అనుగ్రహించలేడా? చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట కనబడుతుంది. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిననే మాట చూసారా మీరు? ఎవరైతే భూదిగంతముల వరకు వెళ్ళి దేవుడి యొక్క సువార్తను ప్రకటించారు, ఆ మంచి వార్తను ప్రకటించారు, ఆ రక్షణ వార్తను వెల్లడి చేశారు, యేసు ప్రభువును పరిచయం చేశారు, వారి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమైనట్లుగా. అందుకేముంది అక్కడ? ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహాన్ని ఆ భర్త యోహాను చూశాడు. ప్రభు చూపించాడు దర్శన రీతిగా. నాడు ఈ సంఘ విషయంలో మనం చేసుకున్న తీర్మానాలను ప్రభు చూపించలేడా? అవి నెరవేర్చలేడా? లేదా నీ కుటుంబం కొరకు నీవు చేసుకున్న చిన్న ప్రణాళిక అటుగా నువ్వు ప్రయత్నం చేస్తే ప్రభు దానిని నెరవేర్చడా? వాగ్దానాలు వింటున్నావు, తీసుకుంటున్నావు, కానీ విన్న వాగ్దానాన్ని నీవు ఆ రూపంలోనే ఉంచుతున్నావు. శబ్ద రూపంలోనే ఉంచుతున్నారండి, కార్యరూపంలో ఉంచటంలా మీరు. పైగా వారికి ప్రభు ఇచ్చిన ఇంకొక గొప్ప మాట ఏంటి చూడండి, వారు స్వాధీనపరచుకోవడమే కాదు, ఆ దేశమును స్వాధీనపరచుకోవడానికి 9వ వచనంలో చూస్తే వారికి బలమును దీర్ఘాయువును కూడా ఆయన అనుగ్రహిస్తాడని ప్రభు ప్రస్తావిస్తూ ఉన్నాడు. అక్కడ చూసారా, వారు దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లుగా దేవుడు వారికి ఆ బలమును, ఆరోగ్యమును, దీర్ఘాయువునిస్తున్నానని ఆయన పలుకుతున్నాడు. అంటే దేవుడి మాట చొప్పున నడుచుకుంటే నీవు కోరుకున్నది నీకు ప్రాప్తించడమే కాదు, కానీ అందుకు కావాల్సిన బలమును, ఆరోగ్యమును, ఆయుష్కాలమును కూడా దేవుడు మనకిస్తాడు. నువ్వు చేయవలసినదల్లా ఆ మాట చొప్పున కార్యరూపములను అడుగు పెట్టడమే. విన్నాం కదండి, ప్రార్థనలు చేస్తున్నాము,
కనుక సహాయం ఎక్కడి నుండో వచ్చేస్తుందంటే వస్తుంది. కానీ నీ వంతు సహాయం ఏది? నీ వంతు నడకేది? నీ వంతు ఆ కార్యమేది? గమనించాలి. ఇప్పుడు చూడండి, మొదటిది వారికి దేవుడు చేసిన 4 వాగ్దానాలలో ఆ దేశంలో వారు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకుంటే, రెండవది ఆ స్వాధీనపరచుకునే దేశము ఐగుప్తు దేశము వంటిది కాదు. చదవడం 10వ వచనంలో, మీరు స్వాధీనపరచుకున్న దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. ఎందుకని మాట అంటున్నాడు ఆయన? అక్కడ ఐగుప్తు దేశంలో చూడండి, మనకు తెలుసు ఏ నది ప్రవహించేది? ఏ నది? నైలు నది. చదువుకున్నా కదండి నిర్గమకాండం. మోషే ఎక్కడ దొరికాడు? ఏ దేశంలో ఉన్నది కదా? ఐగుప్తు దేశంలో ఆ నైలు నది జలములతో అక్కడ సాగునీటిని వారు వాడుకుంటూ వ్యవసాయాన్ని చేస్తూ ఉంటారు. కానీ ఇశ్రాయేలీయుల దేశం అలాంటిది కాదు. అది ఆకాశ వర్ష జలముతోనే పంటలు పండగలిగే దేశము. అక్కడ నీటికి అవకాశము లేదు. ఒక రీతిగా మనం చూస్తే చాలా మంచి విషయం ఉన్నది. అక్కడ ఐగుప్తు భూజలాలపై ఆధారపడింది, కానీ ఇశ్రాయేల్ ఎలా ఆధారపడింది? ఆకాశ జలము పైన. అంటే అది ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేది కాదు, అది ఎప్పుడు లభ్యమయ్యేది కాదు కదా. అది ఆకాశం నుండి కారే లేదా కురిసే ఆ వర్షము మీద, వర్షపు జలముల మీద ఆధారపడి ఉంది. అంటే ఒక ప్రజ తమ అవసరాల కొరకు కిందకి చూస్తుంటే, దేవుని ప్రజలు ఎటు చూస్తున్నారు? ఆకాశం వైపు చూస్తున్నారు కదా. ఎందుకు? ఆకాశములో, మహాకాశముల పైన దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన ప్రజలంతా. అందుకే కీర్తనకారుడు దావీదు మాట ఏంటి? నేను ఆకాశం వైపు కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది? నేను ఎప్పుడు ఒక మాట చెబుతుంటా, ఈనాడు నీకు కలిగిన ప్రతి కష్టములో, నీవు ఎదుర్కొనే ప్రతి శ్రమలో నీవు 4 దిక్కులకు వెళ్ళి చూస్తూ ఉంటావు. 4 దిక్కులు. నీకు సహాయం రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ సహాయం వచ్చినా అది శాశ్వతమైన ప్రతిపాదికన కదా, పర్మనెంట్ సొల్యూషన్ కాదు. కానీ నీకు తెలియని దిక్కు, నీవు చూడగలిగే దిక్కు ఒకటి ఉంది, ఆకాశము తట్టు. అటు చూడగలిగితే ఈ 4 దిక్కుల నుండి నీకు సహాయం రాకపోవచ్చు, కానీ ఆ దిక్కు నుండి నీకు తప్పక సహాయం వస్తుంది. నీవు చూడగలగాలి, చూసి మొరపెట్టగలగాలి. పైగా అక్కడి నుండి వచ్చే సహాయము శాశ్వతమైన సహాయం అండి. ఇటు దినానికో రేపటికో కాదు, టెంపరీ కాదు. అది దేవుడు శాశ్వతంగా పరిష్కారాన్ని చూపుతాడు. చూడండి, ఏ దేశంలో అయినా మనం ఆయన వైపే చూసే ప్రజలుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. పైగా ఐగుప్తు దేశం దేనికి సాదృశ్యం? లోకానికి సాదృశ్యం. కానీ దేవుడు వీరికి వాగ్దానం ఇస్తున్నటువంటి, నడిపిస్తున్నటువంటి కనాను దేనికి సాదృశ్యం? పరమ కనానుకు కదా. ఆ పరమ కనానుకు సాదృశ్యం అండి. ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి జాతిలో తనను తన జాతిని బలపరుచుకోవాలని, భద్రం చేసుకోవాలని తపన కనబడుతూ ఉంటుంది. గమనించినప్పుడు ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప నాగరికతలన్నీ కూడా ఈ నదీ ప్రవాహాల దగ్గరే వెలిసాయి కదా. ఎన్నెన్నాయి నాగరికతలు మనకు తెలిసి చదువుకున్నాం లేదా వినుంటాం మాటలు. ఐగుప్తు నాగరికత, బబులోను నాగరికత, గ్రీకు నాగరికత. మన దేశం విషయానికి వస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కదా, సింధు నాగరికత. ఇంకా చూడండి, ఒకవేళ కొంత పురాతన నాగరికత కాకపోయినా ఈ రోమా నాగరికత కూడా, ఇవన్నీ కూడా నదీ తీరాల దగ్గర పుట్టి ప్రబలాయి. ఒక విధంగా చూస్తే ఇజ్రాయేలు లేదా ఇజ్రాయేల్ దేశం ఆ రీతిగా పుట్టిన దేశం కాదండి. ఆ దేశ నాగరికత అలా పుట్టలేదు.
కదా. కొంత నైసర్గికంగా అంటే జియోగ్రఫికల్ గా మనం చూసినప్పుడు లేదా ఆధ్యాత్మిక విషయాలలో కూడా మనం చూసినప్పుడు ఇజ్రాయేలీయుల ఆ నాగరికత ఎలా పుట్టింది అంటే వారి యొక్క విశ్వాసముల నుండి పుట్టింది కదా. అది ఐగుప్తు దేశం వంటిది కాదు. వారు ఏకైక దేవుడిని, యెహోవా దేవుడిని, ఆ నిజ దేవుడిని మాత్రమే విశ్వసించేవారు. ఆయన ఎడల విశ్వాసము నుండి పుట్టుకొచ్చిన దేశం అది. ఒక దేశముగా ఆవిర్భవించిన గొప్ప కుటుంబం అది. వారు కేవలము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు మాత్రమే కానీ ఎటువంటి భూ సంబంధమైన వాటిని ఏర్పరచుకొని ఒక రూపాన్ని కల్పించుకొని ఆరాధించేవారు కాదు కదా. ఐగుప్తులు చూస్తే ఫరోను అనగా అక్కడ పరిపాలకుడిని కూడా ఆరాధించే ఆ కల్చర్ ఉంది అక్కడ కదండి. కానీ మీరు కనిపించే వాటిని కాదు, మానవుల చేత ఏర్పరచబడిన వాటిని కాదు, కానీ దేవుడి చేత ఏర్పరచబడిన వాటిని పరిపూర్ణముగా దేవుడి మీద ఆధారపడి ముందుకు కొనసాగే ఆ జాతిగా, ఆ దేశముగా మనం ఇశ్రాయేలును చూస్తూ ఉన్నాం. వారు అన్ని విషయాలలో కదా దేవుడు వాగ్దానం చేసిన దేశములో నివసించడానికి వెళ్ళే ప్రజలు. ఐగుప్తులో ఉన్న ఆ దేశ ప్రజల లాంటి వారు కాదు. రాడు వారు స్వాధీనపరచుకున్న మాట ఏంటి? వారు స్వాధీనపరచుకునే దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అంటే దాని అర్థం ఏంటి? ఐగుప్తు దేశంలో ఉన్నట్లుగా మీరు ఉండటానికి లేదు. మీ సంకల్పము చొప్పున మీ చేతి పనుల వల్ల మీరు రూపించుకున్న వాటికి మీరు బందీలు కాకూడదు. మీ తలంపులకు, మీ ప్రణాళికలకు మీరు తావివ్వకూడదు. మీరు ప్రతి పనికి, ప్రతి విషయానికి, ప్రతి ఆలోచనకి ప్రభువు వైపే చూడాలి. అందుకే నాకు ప్రారంభంలో చెప్పా, ఐగుప్తులో ఆ నైలు నది నుండి వచ్చే జలాలతో వారు వ్యవసాయాన్ని చేసి వారి ఆహారాన్ని వారు సిద్ధపరచుకుంటే, ఈ ఇశ్రాయేలు ఎటువంటి నదులు లేని దేశం అండి. కేవలం వర్షాధారముతోనే పండే పంటలు. ఆ వానలు సకాలానికి కురవాలన్నా, కురిసే వానలు ఆగాలన్నా పరిపూర్ణముగా వారు దేవుడి మీద ఆధారపడాలి. అనగా పరిపూర్ణముగా దేవుడిపై ఆనుకునే ఆ లక్షణమును దేవుడు అక్కడ చాలా ప్రగాఢంగా చెబుతూ ఉన్నాడు అన్నమాట. మీరు ఐగుప్తు నుండి బయలుదేరి వస్తున్నారు కదా, అటువంటి దేశము కాదు కనాను దేశం. అది గుర్తుపెట్టుకోండి మీరు. దేవుడు వారికి హెచ్చరికనిస్తూ ఉన్నాడు. నాడు మనం కూడా ఏ దేశంలో ఉన్నా మన యేసు ప్రభువును మనము ఆత్మతో సత్యముతో ఆయనను మాత్రమే ఆరాధించే వారముగా ఉండాలి తప్ప, ఈ నూతన సంవత్సరంలో మనం చేసుకోవాల్సిన తీర్మానం, గత సంవత్సరం నీవు వేటి వైపు తిరిగావు, ఏ ఏ విషయాలు నేను ప్రభువు నుండి దూరపరిచాయో, ఏ సహవాసము, ఏ పనులు నీవు వేటికి ప్రాధాన్యతనిచ్చి ప్రభువు నుండి దూరము జరిగావో వేటిని కూడా నీవు మరలా తిరిగి చూడకూడదు కదా. ఆ 4 వాగ్దానాలలో మొదటిది ఆ దేశమందు వారు ప్రవేశించి దానిని స్వాధీనపరచుకోవాలి. రెండవది ఆ స్వాధీనపరచుకోబోయే దేశము అది ఐగుప్తు వంటి దేశము కాదు. మూడవది చూస్తే అది ఎటువంటి దేశమో కూడా చెబుతూ ఉన్నాడు. 11వ వచనంలో చూస్తే, మీరు నది దాటి స్వాధీనపరచుకునేటకు వెళ్ళొచ్చిన దేశము కొండలు లోయలు గల దేశము. చూడండి, విశ్వాసుల జీవితం ఎప్పుడు కూడా, చూడండి, మన జీవిత యాత్ర ఎప్పుడు కూడా మైదానం లాంటిది కాదండి. ఎలా ఉంటుంది మైదానం కదా? ఫ్లాట్ గా ఉంటుంది. కొండలు లోయలు గల దేశము కదా. కీర్తనకారుడు అంటాడు కదా 24వ సంకీర్తనలో ఆ మొదటి వచనంలో ఆయన మాట ఏంటి? భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే కదా. అయినా కూడా ఈ భూలోకం అంతటిలో చూడండి, కొండలు లోయలున్న దేశాన్ని దేవుడు ఆయన తన ప్రజలకు ఇచ్చాడు. మరి అంతటా ఆయన అధికారంలో ఉన్న వారు ఆయన వాగ్దాన ప్రజలై ఉన్న, ఆయనకి ఎంతో ఇష్టలై ఉన్న జనాంగమై ఉన్న
దేవుడు ఎందుకంటే ఆ కొండలు లోయలున్న దేశాన్ని వారికి ఇస్తున్నాడు? చక్కటి మైదాన ప్రాంతాన్ని, సస్యశ్యామలంగా మంచి సాఫల్యత ఉండే ప్రాంతంలో దేవుడు ఉంచగా. భూమి ఆయనదే కదా, అందులో ఉన్న సమస్తము ఆయనదే కదా, ఆయనకు అధికారం లేదా? మరి ఎందుకు ఇవ్వలేదు? ఆలోచన చేస్తే దేవుడు ఆయన తన ప్రజల క్షేమము కోరి ఇచ్చుంటాడు కదా. దేవుడు చేసే ఏ పనికైనా చక్కని అర్థము పరమార్థం ఉంటుంది. మానవులుగా మనం చేసే పనులకు ఉండదు, కానీ అర్థపర్థమైన పనులు చేస్తుంటాం, వ్యర్థమైన పనులు చేస్తుంటాం. దేవుడు కొండలు లోయలో ఉన్న దేశాన్ని వారికి ఇచ్చాడు అంటే అది ఆయన ప్రజల క్షేమమని కోరి ఇచ్చాడు. ఎందుకని? కొంత ఆలోచన చేస్తే దేవుని దర్శనాలు ఎక్కువగా ఎక్కడ కలిగాయండి ఆయన భక్తులకి? కొండల మీదే. అబ్రహాము ఎక్కడ చూచాడండి దేవుడిని? లేదా ఆయన కుమారుడికి ఎక్కడ బలి ఇవ్వబోయాడు? ఆయనకి అప్పుడు ఆ స్వరం ఎక్కడ నుండి వినపడింది? ఎక్కడ నుండి విన్నాడు ఆయన కదా? మోషే దేవుని సన్నిధిలో దేవుని ముఖ కాంతిని ఆయన మీదకు అనుమతించేలాగా ఎక్కడైనా ప్రార్థన చేశాడు? సీనాయి పర్వతం కదా. యేసు ప్రభువు, మన యేసు ప్రభువు ఎక్కువగా ఆయన కొండ మీదకు వెళ్ళి ప్రార్థన చేసేవాడని ఎన్నో పర్యాయములు మనం సువార్తలలో చూశాం. కొండ మీద చూడండి, ఆ ఏలియాలాగా ఇంకా మోషేలాగా ప్రభువు మెరిసాడు ఆయన శిష్యుల ఎదుట. ఎక్కడ? గెత్సెమనే తోటలోనే, కొండ మీద కదా. ఆయన ప్రార్థన చేసి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖము ఎంత ప్రకాశమానంగా ఉన్నదంటే ఏలియాను ఆయన తలపోసాడు వారికి, మోషేను ఆయన తలపోసాడు వారికి కదా. దేవుని దర్శనాలు కొండల మీద కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు దేవుడు ఆ కొండలు లోయలు ఉన్న దేశాన్ని ఆయన ప్రజలకు ఇచ్చాడు అంటే తప్పక దేవుడికి అక్కడ ఒక ఉద్దేశం ఉంది. ఆ కొండల మీద ఎన్ని దర్శనాలు కలిగినా, ఎన్ని పరిచర్యలు జరిగినా ఈ లోయలలో ఎక్కువగా ఏం జరుగుతూ ఉంటాయి? యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. యేసయ్య గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. కాబట్టి దావీదు ఆ గొలియాతును, గాతు వాడైన గొలియాతును సంహరించింది లోయలోనే కదా. చూస్తే అందుకే చూడండి, దేవుడు ఆ అబ్రహామును లోతును ఆయన నడిపించే సమయంలో అబ్రహాము లోతు నుండి విడిపోవాల్సి వచ్చినప్పుడు అబ్రహాము లోతుకి ఆ మొదటి అవకాశాన్ని ఇస్తాడు. లోతు ఎటువంటి ప్రాంతాన్ని కోరుకున్నాడు? ఎటు చూసిన పచ్చని మైదానం కదా, గ్రీన్ మెడోస్. ఆదికాండం 11వ అధ్యాయంలో ఉంటాయి మాటలు. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూశాను అన్నమాట. 11వ అధ్యాయం 11వ వచనంలో ప్రాంతం అంతటిని కదా, కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూశాను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచమని తూర్పుగా ప్రయాణము చేసెను. కానీ అబ్రహాం ఎక్కడున్నాడు? అక్కడే ఉంది, చదవండి. అబ్రహాం ఎక్కడున్నాడు? కనానులో నివసించెను. ఈ కనానే దేవుడు అక్కడికి ఆ సమయానికి ఏ ప్రజలనైతే ఎక్కడికైతే నడిపించబోతున్నాడో ఆ కొండలో లోయలో ఉన్న ఆ దేశంలోనే అబ్రహాము ఉన్నట్లుగా ఆదికాండం కూడా చెబుతుంది. అంటే దాని అర్థం ఏంటి? అబ్రహాముకు ఉన్నటువంటి ఆ బిరుదు ఏంటండి? ప్రభువు ఏ రీతిగా ఆయన దీవించాడు? నీవు అనేకులకు కదా, లెక్కింపరాని జనములకు నీవు తండ్రిని కాబోతున్నావు. రానున్న కాలంలో నీవు విశ్వాసులకు తండ్రిగా కాబోతున్నావు. అంటే ఇప్పుడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం ఎక్కడున్నాడు? కనానులో. అంటే కనాను ఎటువంటి దేశము? కొండలు లోయలో ఉన్న దేశము. అంటే ఇప్పుడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం అక్కడ ఉన్నాడు అంటే ఆయనను తండ్రిగా చూసే మనము, విశ్వాసులైన మనం ఎక్కడ ఉండాలి?
లేదా దేవుడు మనల్ని ఎక్కడ ఉంచుతాడు? కొండలు లోయలు ఉండే దేశంలోనే. ఎందుకని? విశ్వాస జీవితం ఎప్పుడు కూడా ఒకే రీతిగా పోదండి. కింద యుద్ధాలు జరుగుతూ ఉంటాయి మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో. అనుదినము ఎన్నో పోరాటాలు మనం చూస్తూ ఉంటాం కదా. ఎన్నో విషయాల కొరకు మనం పరితపిస్తూ ఉంటాం, పోరాడుతూ ఉంటాం, పరిగెడుతూ ఉంటాం. అలా పరిగెడుతూ ఆ రీతిగా నువ్వు యుద్ధము జరిగిస్తూ నువ్వు ఎటు చూస్తూ ఉండాలంటే కొండ పైన ఆ దేవుని దర్శనము కొరకు, దేవుని కొరకు నువ్వు కనిపెడుతూ పరితపిస్తూ ఉండాలి. కొండ పైన దేవుని ఆ పరిచర్య కొరకు, దేవుని దర్శనము కొరకు నీవు చూస్తూ కొండ కింద లోయలో నీవు యుద్ధము చేస్తూ ఉండాలి. దేవుడు ఆ రీతిగా వారిని కొండలు లోయలు ఉన్న దేశంలో ఉంచుతున్నాడు. అటువంటి దేశమును వారికి ఇస్తున్నాడు అంటే ఆయన వారికి చెప్పకనే చెబుతున్నాడు. మీ జీవితంలో పోరాటాలు తప్పక ఉంటాయి, కానీ మీరు ఆకాశము తట్టు చూసినప్పుడు, ఆ కొండల తట్టు మీరు చూసినప్పుడు మీకు సహాయం వస్తుంది. ఎందుకంటే కొండల తట్టు నేను ఉన్నాను. మీరు నా నుండి సహాయం పొందుకుంటూ మీరు ఆ యుద్ధాలు గెలవాలి కదా. చూడండి, దాన్ని బట్టి ఆ లోతు మైదానాన్ని అబ్రహాము కొండలో లోయలో ఉన్న కనానుని ఎన్నుకున్నట్లుగా మనం చూసాం. అంతేకాదండి, ఈ కాలేబు పేరు విన్నారు ఎప్పుడైనా? ఎవరా కాలేబు? వాళ్ళు స్వాధీనపరచుకోబోయే దేశం ఎలా ఉందో చూడండి అని పంపినప్పుడు 12 గోత్రాల వారిని వారు పెద్దలు ఎన్నిక చేసి పంపినప్పుడు ఇద్దరు తిరిగి వస్తారండి, యెహోషువ, కాలేబులే. మిగిలిన 10 మంది కూడా ఆ దేశంలో మహా గొప్ప బలవంతులు ఉన్నారు, భారీ కావీలు ఉన్నారు. ఒకప్పుడు మనం చదువుకున్న ఆ నెఫలేయుల వంటి వారు ఉన్నారు. మనం వారిని గెలవడం అసాధ్యం, వారి దృష్టికి మనం పురుగుల వంటి వారు అని చెప్పారు. కానీ ఈ యెహోషువ, కాలేబులు ఆ మాటలతో పాటు వారు అది మరి ఒక మాట కూడా పలికారు. అయినా సరే మన దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు కనుక మనం వారిని కూడా జయించగలం. అతను బట్టి ఈ యెహోషువ, కాలేబులే సజీవులుగా ఉన్నారు. మిగిలిన 10 మందిని దేవుడు నిర్మూలించేశాడు. ఆ దుర్వార్తను మోసినందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే దేవుని విషయంలో, దేవుని బిడ్డల విషయంలో, దేవుని మందిరమైన సంఘ విషయంలో దుర్వార్తలు మోస్తారు, ఇది సాధ్యపడదు అనే రీతిలో ఎవరైతే అనుమాన పెడతారో దేవుడు తప్పక వారిని నిర్మూలిస్తాడండి. సంఖ్యాకాండంలో మాటలు ఉన్నాయి. ఇప్పుడు ఆ యొఫెనే కుమారుడు కాలేబు కూడా అనుదినము చూడండి, ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఆ కొండ ప్రదేశాన్ని నాకేమని అడిగాడండి. అబ్రహామే కాదు, కాలేబు కూడా. యెహోషువ 14:12 ఉంటున్న మాట. అంటే ఒక విశ్వాస జీవితం ఎప్పుడు కూడా కొండలు లోయలతో నిండినదిగా ఉంటుంది. అది మనము ఇష్టమున్నా లేకుండా అంగీకరించాలి. ఎందుకంటే దేవుడే నేను అక్కడ ఏర్పాటు చేశాడు. అందుకే మన ప్రభు కూడా పలికిన మాట అంటే ఆయన శిష్యులను చూసి, ఎవడైనానో నన్ను వెంబడింపగోరిన ఎడల తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ఏమన్నాడు? నన్ను వెంబడించాలి కదా. తన ప్రాణమును రక్షించుకున్నవాడు వాడు దాన్ని పోగొట్టుకున్నాను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకున్నాను. ఈ సిలువ మార్గంలో ఎన్నో కొండలు, లోయలు, కోకలుగా ఉంటాయండి. కానీ మనం గమనించాలి, కొండలైనా లోయలైనా మనము మోస్తున్న సిలువలో మన ప్రభువు మన వెంట ఉన్నాడు. కదా. వారికి చేసిన 3 వాగ్దానాలలో మొదటిది వారు స్వాధీనపరచుకోవాలి. రెండవది అది ఐగుప్తు దేశం వంటిది కాదు. మూడవది అది కొండలో లోయలో ఉన్న దేశము. నాలుగవది ఇప్పుడు రండి 12వ వచనానికి, నీవు స్వాధీనపరుచుకునే దేశము నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము కదా. దేవుడు అబ్రహామునకు ఆయన సంతానములకు వాగ్దానము చేసిన కనాను దేశము యెహోవా లక్ష్యపెట్టిన దేశమని ఆ మాటలు మనకు చెబుతూ ఉన్నాయి. అంటే దాని అర్థం
యెహోవా ఆ దేశముల గురించి బహు జాగ్రత్త తీసుకుంటాడని అక్కడ మాట కనబడుతుంది మనకు. ఈ సృష్టి అంతటిలో దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా లక్ష్య పెట్టే దేవుడు ఆయన కదా. మన విషయము ఆయన చింతించే దేవుడు అండి. అనుదినము నీ గురించి నా గురించి నాడు నీ గురించి ఎవరు చింతిస్తున్నా లేకపోయినా, ఒకవేళ నీ భర్త చింతించకపోయినా, నిన్ను గురించి నీ భార్య ఆలోచించకపోయినా, బిడ్డలు నిన్ను గురించి పట్టించుకోకపోయినా, నీ దేవుడు అనుదినము నిన్ను గురించి చింతించే దేవుడు. అందుకు పేతురు కూడా పలికిన మాట ఏంటి? ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ భారము మొత్తం కదా, మీ చింత యావత్తును కూడా ఆయన మీద వేయండి. ప్రభు పలికిన మాట కూడా అదే కదా, మీరు భారముతో ఉన్నారు, రండి నా దగ్గరకు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను కదా. చూడండి, దేవుడు మన విషయంలో లక్ష్యం ఉంచి శ్రద్ధ కలిగి మన క్షేమముల గురించి ఆలోచించు దేవుడు. మనము కాబట్టి చాలా నిశ్చింతగా ఉండాలి. ఆయన వాగ్దానం ఇచ్చాడు ఈ సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతము వరకు. ఎందుకంటే అది నేను లక్ష్యం ఉంచిన దేశము, అది నేను లక్ష్యం ఉంచిన స్థలము, ఆ ఇల్లు నేను లక్ష్యం ఉంచిన ఇల్లు, ఆ ఇంట్లో ఉండే కుటుంబాన్ని నేను అనుదినము చూస్తున్నాను. సరే, అంటే మన జీవిత కాలము ఆయన కను సన్నలలో ఉన్నది. ఒక్క క్షణము కూడా చూడండి ఆయన కంటపడకుండా ఏది లేదండి. ఓ తెగ ప్రయాసపడిపోతుంటాం, చెత్తపడిపోతుంటాం, బాధపడిపోతుంటాం. ఒక పక్క దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం ఆది నుండి అంతము వరకు ఎల్లప్పుడూ నేను దాని మీద నా కన్నులు ఉంచుతున్నాను. నేను చూస్తూనే ఉన్నా, నేను చూస్తున్నాను. ఈ సంఘాన్ని నేను చూస్తున్నా, ఈ గ్రామాన్ని నేను చూస్తున్నా, ఇక్కడ నివాసం ఉంటున్న నీ కుటుంబాన్ని నేను చూస్తున్నా, ఆ కుటుంబంలో ఒకటిగా ఉన్న నిన్ను నన్ను ఆయన చూస్తున్నాడని చెబుతూ ఉన్నాడు. ఆయన తెలుసు ఎందుకు నేను ఆ గ్రామంలో, ఆ కుటుంబంలో, ఆ దేశంలో ఉంచినదే ఆయన. నువ్వు అంటావు నా జీవితంలో ఎన్నో పోరాటాలు అని ప్రభు పలుకుతున్నాడు. నేను పంపించిన దేశంలో కొండలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి. నీవు లోయల్లో ఉన్నావు అంటే నీ జీవితంలో యుద్ధం జరుగుతుంది, ప్రతిదినం యుద్ధం ఉంటుంది. కానీ కొండ మీద ఉన్న నేను నీ జీవితాన్ని నేను చూస్తూనే ఉన్నా. నీకు సహాయం కావాలంటే నీవు కొండ తట్ట చూడు. కాబట్టి మనం చూడండి, ప్రభువు మనల్ని చూస్తున్నాడన్న మాటను మనం పరిశీలనగా చూసి ఆ మాట మీద విశ్వాసం నుంచి చాలా నిర్భయముగా నిశ్చింతగా మనం ఉండాలి. అందుకు ఒక మాట మనకు కనబడుతుంది కదా, కీర్తనలో ఒక మాట, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, యెహోవా ఈయనను కాపాడువాడు అనే మాట ఉంటుంది కదా 121వ సంకీర్తనలో. కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుని మనము ప్రతి ఆశీర్వాదాన్ని పొందాలని దేవుడు అనుకుంటూ ఉన్నాడు. అందుకు కొన్ని కండిషన్స్ కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఏదైనా వస్తువు కొన్నప్పుడు చూడండి, దాన్ని ఎలా వాడుకోవాలో, దాన్ని బహు జాగ్రత్తగా మనం ఎలా ఉపయోగించుకోవాలో దాన్ని తయారు చేసిన వారు ఆ కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని రాస్తారు. అంటే వాటిని అనుసరించి వారు చెప్పిన రీతిగా మనం నడుచుకున్నప్పుడు ఆ వస్తువు నీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానిని బట్టి నువ్వు ఎంతో లాభపడతావు, నీ పని ఎంతో సులువవుతుంది, నువ్వు ఎంతో సంతోషపడతావు. అలాగే దేవుడు నీ జీవితంలో, మన సంఘ జీవితంలో మనకిచ్చిన కట్టడాలను మనం అనుసరించినప్పుడు ఆయన టర్మ్స్ అండ్ కండిషన్స్ కదా, మొదటగా నీవు అడుగుపెట్టు. రాడు ఈ కుటుంబ విషయంలోనూ సంఘ విషయంలోనూ నీవు ఏ ప్రణాళికలు వేసుకున్నావో ఆ విన్న వాటిని, నీవు తలచిన వాటిని నీవు అడుగుపెట్టు. నువ్వు అడుగు పెడితే నేను నీకు స్వాధీనం చేస్తాను. నువ్వు అడుగు పెట్టే దేశము లేదా నీకు ఇవ్వబోయే స్థలంలో మామూలుగా ఉండదు, కొంత సమస్యలు ఉంటాయి. ఎందుకంటే అది ఐగుప్తులు పోలిన దేశం కాదు, అది కనాను. పాలు తేనెలు ప్రవహించినప్పటికీ అది కొండలు లోయలు ఉండబోయే దేశం. తప్పక యుద్ధాలు ఉంటాయి, ఎన్నో శ్రమలు ఉంటాయి, వాటిని నువ్వు ఎదుర్కొంటావు. కానీ వాటిలో నేను నిన్ను చూస్తూనే ఉన్నా.
ఈ సంవత్సరం మొదల నుండి చివరి దాకా చూస్తూనే ఉన్నా. ఈ సంవత్సరంలో నీవు ఎన్ని అనారోగ్యాల బారిన పడినా నేను నిన్ను చూస్తూనే ఉన్నా. నీవు ఎన్ని అప్పులు చేసుకున్నా నేను విడిపించడానికి నేను నీ తట్టు చూస్తూనే ఉన్నా. ఈ కుటుంబాన్ని వృద్ధిలోకి తేవడానికి, సంఘాన్ని విస్తరింప చేయడానికి నీవు ఎన్ని లక్ష్యాలను పెట్టుకున్నావో వాటన్నిటి విషయంలో నేను నిన్ను చూస్తూనే ఉన్నా. ప్రతి విషయంలో నేను చూస్తూనే ఉన్నా. సంవత్సరం అంతం వరకు చూస్తూనే ఉన్నా. ఇక విశ్వాసిగా ప్రత్యేకించబడిన ఒక వ్యక్తిగా మనము లోకములో ఉన్న మనలో లోకం ఉండకూడదండి. నువ్వు లోకములోనే ఉన్నావు, దాన్ని మార్చలేవు. కానీ లోకము నీలోకి రాకుండా నేను నీవు ప్రత్యేకపరచుకోగలవు. అది నీ చేతుల్లోనే ఉంది. గమనించాలి అది. కష్టాలు, కన్నీళ్లు, వ్యాధులు, బాధలు, శోధనలు, సమస్యలు అవి కొండలలాగా, లోయలాగా మన జీవితంలో వస్తూ పోతూ ఉంటాయండి. మన జీవితం అంటేనే అది. దేవుడు మన జీవితాన్ని ఆయన డిజైన్ చేసిన విధానం అదే. ఎప్పుడైనా మీరు ఈసీజీ తీసుకున్నారా? ఆ ఈసీజీ గ్రాఫ్ చూడండి ఎలా ఉంటుందో. ఎలా ఉంటుంది కదా? మధ్య మధ్యలో పెద్దగా, ఒక్కోసారి కిందకి, ఒక్కోసారి మరీ కిందకి, మళ్ళా కాస్త పైకి. ఒకవేళ అది స్ట్రైట్ లైన్లో ఉంటే ఏంటి? ఏదో ఊరి ఉత్తరాన్ని మోసేస్తారు మనల్ని. అది స్ట్రైట్ లైన్లో ఉన్నది అంటే ఈ రోజున సంఘంలో నీవు కూర్చో, నేను ఇక్కడ నిలబడను అంటే ఆ ఈసీజీ గ్రాఫ్ కూడా మనకు చెప్పకనే చెబుతున్నది. నీవు బ్రతికున్నావు అంటే, నీవు జీవించి ఉన్నావు అంటే, మరొక దినాన్ని నువ్వు చూస్తున్నావు అంటే ఆ అప్ అండ్ డౌన్స్, ఆ కొండలు, లోయలు నీ జీవితంలో మామూలే. దేవుడు అలాగే డిజైన్ చేశాడు. ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు అదే మాట్లాడాడు. మీరు వెళ్ళబోయే దేశము కొండలు, లోయలు ఉన్న దేశం. అయినా సరే నేను ఏమన్నాడైనా మీ దేవుడైన యెహోవాది లక్ష్య పెట్టే దేశము, ఆయన చూస్తున్న స్థలమే. నేను ఎందుకు భయం? కానాను, కొండలు, లోయలు గల దేశం అని దేవుడు చెబుతున్న మాటను మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మనల్ని లక్ష్య పెడుతున్నాడు కనుక కదా, ఇలాగ నేను జ్ఞాపకం చేసినట్టు ఆయన కునుకగా నిద్రపోక, నువ్వు నిద్రపోతావు కానీ దేవుడు నిద్రపోకుండా, కునుకు వేయకుండా నేను చూస్తూనే ఉన్నాడు. సంవత్సరం అంతా చూస్తుంటాడు. నువ్వు ఎన్ని లోయలు కూడా వెళుతుందో చూస్తూనే ఉంటాడు. ఏంటి పాస్టర్ గారు ఊరికే చూస్తాడా, ఇంకేం చేయడా? చేస్తాడు. నువ్వు అడిగితే నువ్వు అడగాలి. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు. నువ్వు దాన్ని లేచి స్వాధీనపరచుకో. ఎన్నో లోయలున్నా, కొండలున్నా వాటన్నిటిని నువ్వు ఎక్కుతూ దిగుతూ వెళ్ళు. లోయలో ఉన్నావా? యుద్ధం జరుగుతున్నదా? కొండ ఎక్కు. కొండపైన నేనున్నా. నా దగ్గర నుండి నీవు బలం పొందుకో, నా దీవెనలు పొందుకో. మరలా కింద లోయలోకి వెళ్ళు. మరలా యుద్ధాలు ఉంటాయి. మరలా నా దగ్గరకు రా. అలా నువ్వు వెళుతూ వస్తూ ఉన్నప్పుడల్లా నేను నిన్ను చూస్తూనే ఉంటాను. కానీ దేవుడు మనకిచ్చిన ఈ మాటను బట్టి ఈ సంవత్సరంలో ఎంతో నిర్భయంతో, ఎంతో నిశ్చింతగా, అన్నిటిని మించి మన ప్రభువు ఎంతో నిరీక్షణతో ఈ సంవత్సరంలోకి మనం అడిగెడతాం. ఈ నూతన సంవత్సర దీవెనలు, శుభాలు నీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ నా ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించకుండా దేవుడిచ్చిన ఈ మాటలు మన జీవితంలో నెరవేరేలాగా ప్రార్థన చేద్దాం. మా ప్రార్థనలు ఆలకించవాడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమును, మీ పాదములను బట్టి వందనాలు, స్తోత్రములు నాయన. మటుకు ఈ నూతన సంవత్సరములో ఈ మొదటి ప్రభుదినమున మమ్మల్ని సంఘముగా, సహవాసముగా మీరు సమకూర్చినందుకే మీకే వందనాలు. కూడి వచ్చిన మాతో నాయన మీరు ఏ మాటలు అయితే వెల్లడి చేశారు, దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు
నీకు తోడే ఉండును అన్న మీ మాటలు నాయన మీరు మాకు జ్ఞాపకం చేశారు. ఎల్లప్పుడూ మీ కన్నులు మా మీద ఉంటాయని మీరు మాకు తేటగా తెలియపరిచారు. అవును తండ్రి, మా జీవితంలో సంవత్సరంలో మేము చూడబోయి ఎన్నో వ్యాధుల గుండా, బాధల గుండా, నష్టాల గుండా, కష్టాల గుండా, కన్నీళ్ల గుండా, ఎన్నో శ్రమల గుండా అంటే మా మటుకునైనా వాటన్నిటిని మించి మీరు అనుమతించే దీవెనల గుండా మేము వెళుతున్నప్పటికీ ఈ కనులు మాతో ఉన్నవని, మీరు మమ్మల్ని చూస్తూనే ఉన్నారని అయ్యా, మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి అయ్యా ప్రతి వాగ్దానమును మేము స్వాధీనపరచుకొని స్వతంత్రించుకోబోతున్నామని నమ్ముతున్నాం. ఆ రీతిగానైనా మీ బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి. మీ మాటల చొప్పున వారిని పురిగొలపండి. ఈ సంవత్సరంలో వారి మీదకు రాబోయి ఏ కరువు కాటకాలకు, ఏ భయాలకు బిడ్డలు తావివ్వక కొండల తట్టున